ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షౌట్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. దేశములో నేను మీకు క్షేమము కలుగు చేసేదను. ఐ విల్ గివ్ యూ పీస్ ఇన్ ద ల్యాండ్. లేవియకాండం 26వ అధ్యాయం 6వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కుమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవన ప్రయాణంలో ప్రతిదినం, ప్రతి క్షణం, ప్రతి విషయములో కూడా మనము క్షేమము కలిగి ఉండాలని ప్రతి ఒక్కరము కోరుకుంటాం. ప్రతి ఆలోచనలు, నువ్వు వేసే ప్రతి అడుగులో కూడా ఇది క్షేమమేనా, ఇది సేఫేనా అని ఆలోచన చేస్తాం కదా. నువ్వు మొదలు పెట్టబోయే ఏ పని అయినా, నువ్వు ఆరంభించినటువంటి ఏ విషయమైనా అది నీకు, నీ కుటుంబానికి, నీ ప్రాణానికి క్షేమమని ఎంచి ఆలోచన చేసి ప్రణాళిక సిద్ధపరచుకోవడం మాత్రమే కాదు, కానీ దాన్ని చేయటానికి మనం ముందడుగు వేస్తాం. కొన్నిసార్లు అన్నీ సిద్ధపరచుకొని రేపటి నుండి దీన్ని మొదలెడతాను, అప్పుడు కరెక్ట్గా అన్నీ సరిపోతాయి, అది క్షేమకరంగా ఉంటుందని ప్రణాళికాబద్ధంగా దాన్ని ఆరంభించడానికి సమస్తము సిద్ధపరచుకుంటాం. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒక మాట ఆలోచన చేద్దాం. రేపు నీవు చేయబోయే సంగతులను గూర్చి ఆలోచన చేస్తూ ఎంతో సంతోషంగా, నమ్మకంగా రాత్రి నిద్రకు ఉపక్రమిస్తాం. వాస్తవానికి రేపు మన జీవితంలో ఉందనే గ్యారంటీ మనకు లేదు. లేఖనం అంటుంది, రేపు దినమున గురించి నువ్వు అతిశయపడకు, ఏ దినమున ఏమి సంభవించునో అది నీకు తెలియదు. కాలగతులు ఆయన వశములో ఉన్నాయి. ఎంత వాస్తవమో కదా. రేపు అనేది ఉందో లేదో అని తెలియదు, కానీ మన ఆలోచనలు మాత్రం విస్తారంగా, ప్రణాళికాబద్ధంగా చక్కని ఆలోచన చేసి నీవు క్షేమముగా ఉండాలని ప్రయాస కొలిది సిద్ధపరుస్తాం. కానీ ప్రేమ కలిగిన దేవుడు నిన్ను దీవించాలనే, నీ మీద కృపలు కృమ్మరించటానికి ఇష్టపడుతున్న దేవుడు అని అంటున్నాడు కదా. ప్రతిదినం నీ మీద నూతనమైన వాత్సల్యత సిద్ధపరిచి నిన్ను నింపుతూ ఉన్నాడు ఆయన. ఏ దినమునకు సరిపోయినంత నూతనమైన వాత్సల్యత ఆయన సిద్ధపరిచి వాత్సల్యతో నింపుతున్నాడు. కృతజ్ఞత మనము కలిగి ఉన్నామా? ఈ గొప్ప కార్యాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించావా ఎప్పుడైనా? ఇంతవరకు నీకు ఆలోచన లేకపోతే నీవు కృతజ్ఞత చెల్లించటం మర్చిపోకు. ఎందుకో తెలుసా? ఈ ఉదయకాలాన్ని ఆయన నిన్ను నిద్ర లేపటం మర్చిపోలేదు. నీ కొరకు ప్రాణము పెట్టిన దేవుడు నీవు సురక్షితంగా ఉండాలని, నీ నమ్మిక, నీ విశ్వాసం ఆయన యందు ఉండాలని, ఆయన సహవాసంలో నువ్వు బలపడాలని ఇష్టపడే దేవుడు నీతో సూటిగా మాట్లాడుచూ ఉన్నాడు ఈ దినం. ఒకసారి మన బయట ప్రపంచాన్ని చూస్తే ఆఖరి దినాలు, భయంకరమైన దినాలలో మనం జీవిస్తూ ఉన్నాం. మన కళ్ళ ముందే ఎందరో కనుమరుగైపోతున్నారు. పెద్దవాళ్ళు, యవనస్తులు, చిన్నబిడ్డలు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు మటుమాయమైపోతున్నారు. దేశంలో ఎటు చూసినా రోదన, అంధకారం, భయం, నెమ్మది లేనటువంటి పరిస్థితి ఆవరించి ఉన్నాయి. ప్రతి ఒక్కరూ వారి వారి ప్రయాసలో తలమునకలవుతూ ఎన్నోసార్లు ధైర్యాన్ని కోల్పోయి భయం గుప్పెట్లో పెట్టుకొని ప్రాణాలు అరచేతిలో పట్టుకొని దినాలు వెల్లదీస్తున్నారు. ఏ దినమున ఏమి సంభవిస్తుందో తెలియనటువంటి నేపథ్యంలో ఉన్నాం. ఈ సమయంలో మనం
నీవు క్షేమమా అని ఎవరైనా ప్రశ్నిస్తే మన సమాధానం ఏంటో? క్షేమమే, బాగానే ఉన్నామని చెప్తావు, కానీ నీ మనస్సు అంతరంగాల్లో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నిజంగా క్షేమమా మనం? ఈ లోకంలో ఎవ్వరూ నీకు క్షేమము కలుగునుగా కానీ నీకు వాగ్దానం ఇవ్వలేరు. ఆ ప్రకారముగా ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. కానీ సజీవుడైన దేవుడు నీకు వాగ్దానము చేస్తున్నాడు. నీకు మాత్రమే కాదు, నీ కుటుంబం మాత్రమే కాదు, దేశములో నేను మీకు క్షేమము కలుగ చేసేదను. అవును కదా, ఆయన కార్యము చేయగా దాన్ని ఎవడు తిప్పివేయగలడు? ఆయన అనుగ్రహించే క్షేమం, ఆయన వాగ్దానం ఇచ్చినటువంటి ఆ నేపథ్యములో నువ్వు నిలిచి ఉండాలంటే ఈ నూతన దినములు నువ్వు విశ్వాసముతో ఆయన ఆజ్ఞను అనుసరించి ఆయన వైపును తిరగవలసిన వానిగా ఉన్నావు. ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన వాక్యానికి నీ జీవితంలో స్థానమిచ్చి నీ హృదయములో సిద్ధపరచుకొని నీవు నడుచుకోగలిగితే నీ దేశములో నిర్భయముగా నీవు నివసించగలవు. అననుకూల పరిస్థితులు ఎదురవ్వచ్చు, విశ్వాసం కోల్పోకు, ధైర్యం విడిచిపెట్టకు. నీతో పాటు ఉన్న దేవుని సన్నిధిని అనుభవించటం నేర్చుకో. లేఖనమంటుంది, కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. కృతజ్ఞత చెల్లిస్తూ ప్రార్థన పూర్వకముగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. అననుకూల సమయములో అనుకూలత అనుగ్రహించగలిగిన దేవా మీకు వందనాలు. సమస్తమును సాధ్యము చేసి ప్రతిదినము నూతనమైన వాత్సల్యతతో మమ్మల్ని నింపుచున్న గొప్ప దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. మా దేశములో, మా జీవితంలో నువ్వు కలుగు చేయబోయే క్షేమాన్ని మేము అనుభవిస్తూ కృతజ్ఞత కలిగి నీకు సాక్షులుగా అనేక మందికి దీవెనకరముగా మమ్మల్ని బలపరచి మా అడుగులు స్థిరపరిచి దీవించమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.